ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తున్నాం. మరొక దినాన్ని అనుగ్రహించినందుకు స్తోత్రాలు. చదవబోతున్న లేఖన భాగంలో నుంచి మాతో మాట్లాడండి. వినగల చెవులను, గ్రహించగల మనస్సును దయచేయండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప చేత నీవు నిలబెట్టావు. నేను అభ్యంతరపరచచూచే సాతాను దురాత్మ చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించి నీ కొరకు ఉన్నతంగా మేము నేర్చుకున్నట్లుగా, పాటించున్నట్లుగా దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 11 నుంచి 13 వచనాల వరకు చదివి వాక్య పఠన భాగంగా ధ్యానం చేద్దాం. చదవండి ఎవరన్నా. కాబట్టి మీరు బహుజాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనములను హత్తుకుని వారితో 1000 మంది, వారితో మీరును మీతో వారును సాంగత్యము చేసిన ఎడల మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనములను కొట్టివేయుట మానును. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశములో ఉండకుండా మీరు నశించు వరకు వారు మీకు ఉరిగాను, బోనుగాను, మీ ప్రక్కల మీద కొరడాలుగాను, మీ కన్నులలో ముళ్ళుగాను ఉందురు. చదవబడిన యొక్క లేఖన భాగాన్ని మనం గాని ఆలోచన చేస్తే, ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు మనుషులతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు బహుజాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. దేవుణ్ణి ఎలా ప్రేమించాలంటేనంటమ్మా, ఎలా పడితే అలాగా, ఎంత పడితే అంత, ఏ విధంగా పడితే ఆ విధంగా దేవునిని ప్రేమించడానికి కుదరదంట. దేవుణ్ణి ప్రేమించాలంట. అయితే దేవుణ్ణి ప్రేమించడంలో బహుజాగ్రత్తగా దేవుణ్ణి ప్రేమించాలంట. చూసారా, దేవుణ్ణి జాగ్రత్తగా ప్రేమించకపోతే చాలా ప్రమాదంలో పడే సమస్య ఉంది అంటున్నాడు దేవుడు. ఎందుకని దేవుణ్ణి జాగ్రత్తగా ప్రేమించకపోతే సమస్యల్లో, నాశనంలో పడతాం? దేవుణ్ణి మనం జాగ్రత్తగా ప్రేమించకపోతే దేవుణ్ణి ప్రేమించే ఆ ప్రేమను ఇంకొక మనిషి మీదకో, ఇంకొక డబ్బు మీదకో, మన దేహం మీదకో వెళ్ళిపోద్ది. ఆ ప్రేమ వెళ్ళిపోద్ది. తెలుసా? మనం దేవుణ్ణి పూర్ణ హృదయముతో ప్రేమించాలట. నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ హృదయముతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను అని గ్రంథం సెలవిస్తుంది. దేవుడు సెలవిస్తున్నాడు. అంటే పూర్ణ హృదయం అంటే ఏంటి? పూర్ణ హృదయం అంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడి కోసం నేను దేవుణ్ణి ప్రేమించేటప్పుడు ఒకవేళ ఎవరైనా ఒక మనిషి అడ్డు తగిలితే ఆ మనిషిని నేను వదులుకుంటాను. దేవుణ్ణి ప్రేమించేటప్పుడు ఒకవేళ ఏదైనా డబ్బు నాకు అడ్డు తగిలితే ఆ డబ్బుని నేను వదులుకుంటాను. దేవుణ్ణి ప్రేమించేటప్పుడు నా సొంత దేహమే అడ్డొస్తే దాన్ని నేను నలగొట్టుకుంటాను. ఇది దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమించడం అంటే. కనుక దేవుణ్ణి ప్రేమించేటప్పుడు జాగ్రత్తగా ప్రేమించాలట. దేవుణ్ణి జాగ్రత్తగా ప్రేమించకపోతే దేవుణ్ణి ప్రేమించవలసిన ఆ ప్రేమ ఇంకొకళ్ళ మీదకి, ఇంకొక దాని మీదకి వెళ్ళిపోద్ది. ఈరోజు ఒక దేవుణ్ణి ప్రేమించకపోతే, దేవుణ్ణి ప్రేమించవలసినంత ప్రేమించకపోతే ఒక మనిషికి జరిగే నష్టాలేంటి, ప్రేమిస్తే వచ్చే లాభాలేంటి,
ఇది మనం తెలుసుకుందాం. ప్రతి మనిషి జీవితానికి ఒక పాఠం, ఈ యొక్క పాఠం. ఓకే, కనుక చూడండి, ఇక్కడ నువ్వు ఒకవేళ నన్ను జాగ్రత్తగా ప్రేమించకపోతే ఇంకొక మనిషిని ప్రేమించావంటే నీకు సమస్య వచ్చేస్తుంది అంటున్నాడు యెహోషువ గ్రంథంలో 23వ అధ్యాయంలో. చూడండి, అయితే మీరు వెనుకకు తొలగి అంటే నన్ను ప్రేమించవలసినంతగా ప్రేమించకుండా నా ప్రేమను ఇంకొకరికి పంచితే, మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. తండ్రి ఇద్దరు బిడ్డలు ఉంటే ఆ ఇద్దరు బిడ్డలకి ఏదన్నా తీసుకొచ్చినప్పుడు అక్కకో తమ్ముడికో, అక్కకి ఇవ్వాల్సింది అక్కకి ఇస్తాడు, తమ్ముడికి ఇవ్వాల్సింది తమ్ముడికి ఇస్తాడు. అక్కకి ఇచ్చింది తమ్ముడు లాక్కున్నాడు అనుకో, అప్పుడు అక్క ఏముంటుంది, రే నాన్న ఇది నాకు ఇచ్చాడు నువ్వు తీసుకుంటావేంటి అంటది. అవునా కదా? కాబట్టి నాకు రావాల్సింది నువ్వు తీసుకుంటావేంటి అంటది అక్క. లేదా తమ్ముడికి ఇచ్చింది తండ్రి అక్క తీసుకుంది అనుకో, తమ్ముడేమంటాడు, అక్క ఇది నాన్న నాకు కదా ఇచ్చింది నువ్వు తీసుకుంటున్నావేంటి అంటాడు. అంటే దేవుడికి చెందాల్సిన ప్రేమ ధనమునకు కానీ మనిషికి కానీ చెందకూడదు, చెల్లించకూడదు, ఆపాదించకూడదు, ఇవ్వకూడదు. ఇస్తే చాలా ప్రమాదం జరిగిపోద్ది ప్రేమ దేవుని పట్ల, చాలా ప్రమాదం జరుగుతుంది. ఓకే, కనుక చూడండి ఇక్కడ ఏమంటున్నాడు 12వ వచనంలో, అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనములను హత్తుకొని వారితో 1000 మంది వారితో మీరు వారును సాంగత్యము చేసిన ఎడల మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనములను కొట్టివేయుట మానును. గమనించండి, దేవుణ్ణి ప్రేమించడం కాకుండా ఆ దేవుని ప్రేమను ఇంకొక మనిషికో, ఇంకొక వస్తువుకో, ఇంకొక దానికో ఇచ్చేస్తే ఖచ్చితంగా ఆ మనిషి జీవితం దెబ్బతింటది. ఏమా, ఆ మనిషి జీవితం తినడం అనేది జరుగుతుంది. కనుక ఎలాగ ఏంది అని కానీ మనం కానీ చూడగలిగితే, చూడండి ఒకసారి, మనిషి యొక్క జీవితం దేవుడితో స్టార్ట్ అవుతుంది, ఒంటరిగా స్టార్ట్ అవుతుంది, దేవుడితో స్టార్ట్ అవుతుంది. ఓకే, తల్లి గర్భంలో దేవుడు ఫస్ట్ మనిషికి పరిచయం అవుతాడు. తల్లి గర్భంలో ఆయన చేతులు పెట్టి ఆయన నిర్మాణం చేస్తూ ఆయనే పరిచయం అవుతాడు. తల్లి ఇంకా చూడదు, తండ్రి ఇంకా చూడడు, బంధువులు ఇంకా చూడరు, అసలు మనమే చూసుకోము. ఇదంతా జరగనప్పుడు మొట్టమొదట దేవుడు మనల్ని చూస్తాడు. మనం ఒంటరిగా ఉన్నప్పుడు, ఒక్కలుగా ఉన్నప్పుడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు మొట్టమొదటి పరిచయస్తుడు, మొట్టమొదటి ప్రేమికుడు, మొట్టమొదటి రక్షకుడు, మొట్టమొదటి తండ్రి, మొట్టమొదటి స్నేహితుడు, సర్వము ఆయనే మొదట, ఆయనే మనకు మొదట. ఓకే, రైట్. తల్లి గర్భంలో దేవుడే మనకు మొదటివాడు. ఒంటరిగా వచ్చాం ఈ లోకానికి, దేవుడు మనల్ని పంపగా, నిర్మాణం చేయగా. కనుక ఆ మనిషి యొక్క జీవితం చూడండి, ప్రారంభంలో ఆ పసిబిడ్డగా ఉన్నప్పుడు, బయటకు వచ్చేటప్పుడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవునితో కనెక్షన్ ఉంటుంది ఆ మనిషికి. దేవునితో కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఆ బిడ్డ పసిబిడ్డగా, పరిశుద్ధుడుగా, మంచివాడుగా బయటకు వస్తాడు. దేవుడితో కనెక్షన్ తెగిపోయినా దైవభక్తి లేని మనుషులను చూడండి ఎలా ఉంటారు. ఎందుకు పసిబిడ్డలని దేవుడు లాంటోళ్ళు అని పోలుస్తారంటే, తల్లి గర్భంలో దేవుడితో వారికి పరిచయం ఉంటుంది. అబద్ధాలు తెలియవు, మోసాలు తెలియవు, అన్యాయాలు తెలియవు, ఏమీ తెలియవు. కేవలం దేవుడితో తల్లి గర్భంలో ఉంటారు. దేవుడితో పరిచయం అయి ఉంటుంది, దేవుడితో స్నేహం అయి ఉంటుంది. చాలా బాగుంటుందట తల్లి గర్భంలో. ఒంటరిగా వచ్చాము, ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు పరిచయం అయ్యాడు అక్కడ. రైట్, జాగ్రత్తనండి. కాబట్టి దేవుడు అక్కడ మనకు పరిచయం అయ్యాడు కాబట్టి దేవుడు తల్లి గర్భంలో దేవుడితో మనకున్న పరిచయాన్ని బట్టి, దేవుడితో మనం ఒంటరిగా ఉండేదాన్ని బట్టి
ఆ దేవుడు మనకు పరిచయం అయిన దాన్ని బట్టి దేవుని యొక్క గొప్ప మంచి గుణలక్షణాలన్నీ తల్లి గర్భంలో మనకు ఉంటాయి. అందువల్ల తల్లి గర్భంలో వచ్చి బయటకు వచ్చేటప్పుడు చాలా పవిత్రంగా, చాలా మంచిగా వస్తాం, వచ్చి చాలా మంచిగా ఉంటాం. తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు మనకు దేవుడితోనే పరిచయం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దేవుడితోనే మనకి సంబంధం ఉంటుంది, దేవుడితోనే మనకి స్నేహం ఉంటుంది, దేవుడితోనే మనకు కనెక్షన్ ఉంటుంది. కనుక తల్లి గర్భంలోంచి బయటకు వచ్చినప్పుడు ఆ పసిబిడ్డను చూడంగా అసలు ఎంత మంచోడుగా కనబడతాడో, ఎంత మంచిగా కనబడతారో కదా పిల్లలు. దానికి కారణం ఏంటంటే మొట్టమొదట దేవునితో కలిసి ఉండడం, ఒంటరిగా దేవునితో కలిసి ఉండడం, దేవునిని ప్రేమించడం. తల్లి గర్భంలో అమ్మ తెలియదు, తల్లి గర్భంలో నాన్న తెలియడు, తల్లి గర్భంలో బంధువులు ఉండరు, తల్లి గర్భంలో స్నేహితులు ఉండరు, బయట ఏం కనబడదు. ఆ తల్లి గర్భంలో దేవుడితో మాత్రమే సంబంధం ఉంటుంది కాబట్టి సూపర్గా ఉంటుంది తల్లి గర్భంలో దేవుడితో పరిచయం. అలా తల్లి గర్భంలో మనం బయటకు వచ్చేసిన తర్వాత చూడండి, ఒకవేళ ఆ యొక్క వ్యక్తి, ఆ యొక్క బిడ్డ దైవభక్తి గల తల్లిదండ్రులలో చేత పెంచబడుతుంటే ఆ బిడ్డ ఎప్పుడు కూడా దేవుడితోనే కలిసి ఉంటాడు. ఆ బిడ్డ ఎప్పుడు కూడా దేవుణ్ణే ప్రేమిస్తాడు కదా. ఎప్పుడు తల్లిదండ్రులు ఆ బిడ్డకి దేవుణ్ణి పరిచయం చేసే పరిస్థితి ఉన్నప్పుడు. జకరియా, ఎలిజబెత్ చూడండి, యోహానికి గర్భంలో ఉన్నప్పుడే దేవుణ్ణి పరిచయం చేశారు. హన్నా చూడండి, సమూయేలుకి గర్భంలో ఉన్నప్పుడే దేవుణ్ణి పరిచయం చేసింది. ఉదాహరణలు 2 చెప్పాను, చాలా ఉన్నాయి. చూడండి, హన్నా తల్లి గర్భంలో, తన గర్భంలో సమూయేలు ఉన్నప్పుడే దేవుడి గురించి మాట్లాడుతూ, పాడుతూ, ప్రార్థన చేస్తూ ఉండగా లోపల ఉన్న సమూయేలు వింటున్నాడు, దేవుడి గురించి వింటున్నాడు. కనుక బయటకు వచ్చినప్పుడు కూడా సూపర్గా ఉన్నాడు సమూయేలు, ఒక మంచి భక్తుడయ్యాడు. బాప్తిస్మిచ్చి యోహాను కూడా ఎలిజబెత్ గర్భంలో ఉన్నప్పుడు ఎలిజబెత్ చాలా మంచి భక్తురాలు, జకర్యా చాలా మంచి భక్తుడు. కనుక తల్లి గర్భంలో నుంచే ఆ బాప్తిస్మిచ్చి యోహానికి దేవుని గురించి నేర్పించుకుంటూ వచ్చారు కాబట్టి బాప్తిస్మిచ్చి యోహాను పెద్దోడైన తర్వాత దేవుడితోనే సంబంధం కలిగి దేవుణ్ణే ప్రేమిస్తూ సూపర్గా బతికాడు. 2 ఉదాహరణలు చాలు, మీకు చాలా ఉన్నాయి. మరి దేవుణ్ణి మాత్రమే ప్రేమించేటప్పుడు జీవితం చాలా బాగుంటుంది. దేవుని బిడ్డలు గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి మాత్రమే ప్రేమించేటప్పుడు జీవితం చాలా బాగుంటుంది. దేవునితో మాత్రమే స్నేహం చేసేటప్పుడు, దేవుడితో మాత్రమే ఉండేటప్పుడు ఏ బాధలు, ఏ గొడవలు ఎక్కువగా ఉండవు. మనశ్శాంతి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మనశ్శాంతి ఉంటుంది. ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమించేటప్పుడు, దేవుడి మాట వినేటప్పుడు, దేవుడితో గడిపేటప్పుడు, దేవుడితో సహవాసం చేసేటప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితంలో అశాంతి, నిరుత్సాహము అనేది ఉండదు. ఎందుకు? దేవుడితోనే అతనికి పరిచయం, దేవుడితోనే అతనికి సహవాసం, దేవుడితోనే అతనికి మాటలు, దేవుడితోనే నడక. కాబట్టి ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నాడో, ఒంటరిగా దేవుడితో ఉన్నాడో, దేవుడితో గడుపుతున్నాడో, దేవుడే అన్నీ ఉంటాడు, అన్ని చేసి చూస్తుంటాడు అతనికి. దేవుడితోనే ఆనందం. దేవుడు మోసగాడు కాదు కదా, దేవుడు అబద్ధికుడు కాదు కదా, దేవుడు ఒకటి చెప్పి ఇంకొకటి చేసేవాడు కాదు. కాబట్టి సూపర్గా ఉంటుంది దేవుడితో మాత్రమే ప్రేమ కలిగినప్పుడు, దేవుణ్ణి మాత్రమే ప్రేమించేటప్పుడు, దేవుణ్ణి మాత్రమే దేవుడితో స్నేహం చేసి, దేవుడితో నడిచేటప్పుడు. అందుకే హనోకు గురించి కూడా ఒక మాట చెప్పబడింది. ఏమందంటే, హనోకు దేవుడితో నడిచెను. ఓకే, దేవుణ్ణి మాత్రమే ప్రేమించేటప్పుడు ఇలా ఉంటుందండి. ఓకే, అయితే గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి దేవుణ్ణి మాత్రమే ప్రేమించకుండా, దేవుడితో మాత్రమే స్నేహం చేయకుండా, దేవుడు చెప్పింది మాత్రమే వినకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆకర్షణకు గురవుతాడు, ఆశలకు గురవుతాడు. ఏం ఆశలు? ఒక మనిషి అనగా గుర్తుపెట్టుకోండి, తల్లిని చూస్తాడు, తండ్రిని చూస్తాడు, భర్తను చూస్తుంది, భార్యను చూస్తారు, భార్యను చూస్తారు, పిల్లలను చూస్తారు. వీళ్ళందరూ పరిచయం అవుతారు. వీళ్ళందరూ పరిచయటప్పుడు ఆ తల్లి గర్భంలో దేవుడితో కలిసి ఉన్నటువంటి ప్రేమ, దేవుడితో
ఉన్నటువంటి ఆ యొక్క స్నేహము వీళ్లను మనం ప్రేమించినప్పుడు ఏమవుతుందంటే తగ్గిపోద్ది. దేవుడి మీద ఉంచాల్సిన ప్రేమ ఒక తండ్రి మీదకి వెళ్ళిందనుకో, దేవుణ్ణి ప్రేమించాల్సిన ప్రేమ తల్లి మీదకి వెళ్ళిందనుకో, దేవుణ్ణి ప్రేమించాల్సిన ప్రేమ ఒక భర్త మీదకో, భార్య మీదకో, ప్రియుడి మీదకో, ప్రియురాల మీదకో, చదువు మీదకో, డబ్బు మీదకో, శరీరం మీదకో వెళ్ళిందనుకో, దేవుణ్ణి ప్రేమించాల్సిన ప్రేమ ఇటు మారితే, ఇటు తగ్గితే దేవుణ్ణి ప్రేమించాల్సినంత ప్రేమ ప్రేమించలేం. ఎందుకు? అప్పుడు ఏమవుతుందంటే దేవుడితో నడవలేము, దేవుడితో గడపలేము, దేవుడితో సరిగా మాట్లాడలేము, దేవుడితో ఉండలేము. దేవుడు నచ్చడప్పుడు దేవుడు అంతా ఇష్టంగా ఉండదు. అందుకే యేసు ప్రభు ఒక మాట్లాడు. ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి 2:4. ప్రకటన గ్రంథము 2:4. జాగ్రత్తగా వినండి, ఈ పాఠం జాగ్రత్తగా వినండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం చదవండి అమ్మ, ఎవరైనా తెలిసిన వాళ్ళు. అయినను మొదట నీకు ఉండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చూసారా, మొదటి ప్రేమ అంట. ఎక్కడ మొదలైంది ఈ ప్రేమ? తల్లి గర్భంలో మొదలైన ప్రేమ. మొదటి ప్రేమ, మొదటి పరిచయం, మొదటి స్నేహం, మొదటి తండ్రి. అర్థమవుతుందా? కాబట్టి దేవుణ్ణి మనం మొట్టమొదట చూస్తాము, దేవుణ్ణి మొట్టమొదట ప్రేమిస్తాం, దేవుని ప్రేమ మొట్టమొదట పొందుకుంటాం. ఆ మొదటి ప్రేమ. సంఘం గురించి మాట్లాడుతూ ప్రభు అంటున్నాడు, మొదట నన్ను ఏ ప్రేమతో నువ్వు ప్రేమించావో ఆ ప్రేమ నీలో కనబడడం లేదు అని సంఘంతో మాట్లాడుతున్నాడు. ఉదాహరణ చూడండి, ఇద్దరు ప్రేమించుకుంటే పిల్లలు పుట్టనంత వరకు ఒకళ్ళ గురించి ఒకరి గురించి ఒకరు ఎలాగో చూసుకుంటారు, ఎలాగో మాట్లాడతారు, ఎలాగో టైం గడుపుతుంటారు. పెళ్ళయి పిల్లలు పుట్టాక మొట్టమొదటి రోజు నీ భార్య మీద నీకున్న ప్రేమ, నీ ప్రియుడి మీద నీకున్న ప్రేమ ఉండదు. ఇప్పుడు చెప్పండి, మీరు పెళ్లి చేసుకున్న వాళ్ళు మీరు చెప్పండి, ఆ మొదటి దినాల్లో ఉన్న ఆ ప్రేమ ఇప్పుడు మీ భర్త మీద, నీ భార్య మీద నీకుందా? పిల్లలు వచ్చారు, రకరకాల పరిస్థితులు అయ్యాయి కాబట్టి మారిపోయింది, ప్రేమ మారిపోయింది. కనుక దేవునితో సహవాసం తగ్గిపోద్ది. ప్రేమ, దేవుణ్ణి మనం మొట్టమొదటి ప్రేమతో మాత్రమే ప్రేమించాలి. మొట్టమొదట దేవుడినే ఎక్కువగా ప్రేమించాలి. తండ్రి కంటే, తల్లి కంటే, భార్య కంటే, పిల్లల కంటే, స్నేహితుల కంటే, బంధువుల కంటే, డబ్బు కంటే, శరీరం కంటే, మిగతా వాటన్నిటికంటే కూడా దేవుణ్ణి మాత్రమే మనం ఎక్కువగా ప్రేమించగలిగితేనే దేవుడితో మనం ఉండగలం, దేవుడితో సహవాసం చేయగలం, ప్రార్థనలో ఉండగలం, భక్తిలో ఉండగలం. లేకపోతే దేవుడి మీద ప్రేమ తగ్గితే ఈ వారం కాదులే, వచ్చే వారం పోవచ్చులే. దేవుడి మీద ప్రేమ తగ్గిందనుకో, పర్లేదులే, ఎట్లా ఉన్నా పర్లేదులే. కనుక చూడండి, దేవుడి మీద ప్రేమ, ఆ మొదటి ప్రేమగా ఉంచకపోతే ఆ దేవుడి మీద ఉండవలసిన ప్రేమ మనుషుల మీదకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. రెండవది ఏంటి? దేవుడి మీద ఉండవలసిన ఆ ప్రేమ మనం కానీ దేవుణ్ణి ప్రేమించకపోతే చదువు మీదకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది, పని మీద వెళ్ళిపోయే ప్రమాదం ఉంది, ఉద్యోగం మీదకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది, కుటుంబాలు, బాధ్యతలు, పిల్లలు, చదువులు, పెళ్ళిళ్ళు, ఇల్లు, ధనం, వీటిలో పడి 70 సంవత్సరాలు, సుమారు 70% జీవితం అయిపోద్ది. గుర్తుపెట్టుకోండి. తల్లి గర్భంలోంచి వచ్చిన తర్వాత దేవుణ్ణి ప్రేమించే ఆ మొట్టమొదటి ప్రేమతో ప్రేమించకపోతే, ప్రేమ తల్లిదండ్రుల మీదకు, బంధుమిత్రుల మీదకు, స్నేహితుల మీదకి వెళ్ళిపోతే దేవుడితో ఉన్నటువంటి సంబంధం నీకు తెగిపోద్ది చాలా వరకు. ఇక బాధ్యతలు వచ్చేస్తాయి. చదువు అని, పని అని, ఉద్యోగం అని, పెళ్ళని, పిల్లలని, ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఇక నువ్వు దేవుణ్ణి ఏం ప్రేమించగలవు అంత ఎక్కువగా? నీ మైండ్ అంతా కూడా దాంట్లో వచ్చేస్తుంది. రెండో స్టెప్ చూడండి, మొట్టమొదటి స్టెప్ బయటికి రాగానే దేవుణ్ణి ప్రేమించడం కంటిన్యూ చేయకపోతే మన ప్రేమను తండ్రో, తల్లో, బంధువులో, స్నేహితులో, ప్రియుడో, ప్రియురాలో కొట్టుకొని వెళ్ళిపోతారు. ఆ దేవుణ్ణి ప్రేమించాల్సిన ప్రేమను వీళ్ళు తీసుకెళ్ళిపోతారు, వాళ్ళ వైపు వెళ్ళిపోద్ది. తర్వాత మూడోది ఏంటి?
70% అప్పటికే 70% అయిపోద్ది. ఎప్పటికి? తల్లిదండ్రులు ప్రేమిస్తావు, భార్య బిడ్డలను ప్రేమిస్తావు, పిల్లల్ని ప్రేమిస్తావు, చదువుని ప్రేమిస్తావు, ఉద్యోగాన్ని ప్రేమిస్తావు. ఇదంతా అయిపోయేసరికి నీకు ఒక వయసు వచ్చేస్తుంది. 70% జీవితం అయిపోద్ది. ఈ 70% జీవితం అయిపోయిన తర్వాత చూడండి, ఇక లోపల నుంచి ఈ దేహంలోంచి రోగాలు మొదలవుతాయి. రోగాలు మొదలయ్యి ముసలితనం వచ్చేస్తుంది. ముసలితనం వచ్చేసి రోగాలమయమైపోయి శరీరం సహకరించక బాధల్లో నిట్టూర్పు, ఏడుస్తూ మనశ్శాంతి లేకుండా బతుకుతూ ఉంటారు. మనశ్శాంతి లేకుండా బతుకుతూ ఉంటారు. జాగ్రత్తగా వినండి. దేవుడితో ప్రేమను కంటిన్యూ చేయకపోతే, ఆ మొట్టమొదటి ప్రేమను మనం కొనసాగించకపోతే, మన ప్రేమను తల్లిదండ్రులు, బంధుమిత్రులకు ఇస్తే, దేవుడిని ప్రేమించాల్సిన ప్రేమను వాళ్ళకు పంచితే వచ్చే నష్టాలు జాగ్రత్త వినండి. రోగాలు వస్తాయి, ముసలితనం వచ్చేస్తుంది, బాధలు, నిట్టూర్పులు. అందుకే చూడండి, వయసు అయిపోయిన వాళ్ళని అడగండి, ఏమ్మా నువ్వు ఎలాగున్నావంటే, ఏందయ్యా కూర్చోలేను, నించోలేను, పడుకోలేను, తిన్నదరగదు, అనారోగ్యం పాలైపోయింది, బలహీనం అయిపోయింది బాడీ అంటుంటారు. నిట్టూర్పు. కారణం ఏంటి? సంతోషం లేకపోవడానికి కారణం ఏంటంటే దేవుని ప్రేమ కోల్పోయారు వాళ్ళు. ఎక్కడ పెట్టారు వాళ్ళు దేవుని ప్రేమను? ఆ ఆదరణ ఏది? ఆ దేవుని ప్రేమ ఏది? ఇదిగో దేవుణ్ణి ప్రేమించాల్సిన ఆ ప్రేమను కోల్పోయి, కుటుంబం మీద పెట్టి, డబ్బు మీద పెట్టి, చదువు మీద పెట్టి, ఆ దేవుని నుంచి వచ్చే ప్రేమను కోల్పోయి నిట్టూర్పులోకి, బాధల్లోకి వెళ్ళిపోతారు. ఇది 4వ స్టెప్. ఇక 5వ స్టెప్ చెప్తాను జాగ్రత్తగా. రోగాలు బలం పోయి ముసలితనం వల్ల ఇంట్లో వాళ్ళు ఒక మూలన మంచం వేస్తారు. ముసలోళ్ళు అయిపోయి రోగం వచ్చేసింది అనుకో, బెడ్రూమ్లో వేస్తారా, హాల్లో వేస్తారా, ఎడన్నా మూల వేస్తారమ్మా? ఎక్కడ వేస్తారు మంచం మీకు? హలో, వింటున్నారా? ఒక మూల వేస్తారన్నమాట. అబ్బో, మా నాన్న, మా అమ్మ, నా భార్య, నా భర్త, నా పిల్లలు అన్నావు మరి ఏమ్మా? నా తండ్రి, నా భార్య, నా పిల్లలు, మా అమ్మ, మా నాన్న. మీ నాన్నే మీ అమ్మే, నీ భార్య, నీ భర్తే. ఎక్కడేస్తాడు? మూలనే వేస్తాడు. ఎందుకు? ముసలిదానివైపోయి, ముసలోడైపోయి, రోగాలు వచ్చి శరీరం అంతా కంపు కొడుతుంటే, ఆ కంపు వాళ్ళు భరించలేక వాళ్ళు తిరుగుతుంటారు కాబట్టి నీకు ఎక్కడ పెడతారు? తీసుకెళ్ళి ఆ కుక్కలో, కోళ్ళలో ఉంటాయి చూసావా, ఒక రూములో, అక్కడ పెడతారు తీసుకెళ్ళిపోయి. అంతే కదా? రైట్. ఇక అక్కడ విసుక్కుంటూ 10 మందితో మాట్లాడే పరిస్థితి ఉండదు. నా భార్య, నా బిడ్డ, నా స్నేహితుడు, నా బంధువు అన్నవే, వాళ్ళు ఎవరు ఆ రూమ్లోకి నీ దగ్గరికి రారు. నీ టీచర్లు రారు, నీ బంధువులు రారు, నీ స్నేహితులు రారు, ఎవరు రారు. నువ్వు ఒక్కదానివి ఆ మంచంలో పడాలి. అప్పుడు ఏమయ్యావు? ఒంటరితనం. ఎవరు నీతో మాట్లాడరు, ఎవరు పనిలో వాళ్ళు ఉంటారు, ఎవరు నిన్ను పట్టించుకోరు, నిన్ను ప్రేమించడానికి ఎవరో ఉండరు. అప్పుడు మరలా నీకు ఒంటరితనం గుర్తొచ్చి దేవుడు గుర్తొస్తాడు. అప్పుడు ప్రభువా, ఏంటయ్యా భార్య నన్ను చూడడం లేదు, భర్త చూడడం లేదు, తల్లిదండ్రులు, బంధు స్నేహితులు ఎవరు చూడడం లేదు, నేనేందయ్యా ఇట్లా ఒంటరిగా మిగిలిపోయానంటే అప్పుడు దేవుడు అంటాడు, బిడ్డా, నేను అందుకే అమ్మా నీతో అన్నాను, నన్ను ప్రేమించాల్సిన నా ప్రేమను ఇంకెవరికి ఇవ్వబాకమ్మా. నన్ను నువ్వు ప్రేమిస్తున్నావు అనుకో, నేను నిన్ను ప్రేమిస్తుంటాను, మనిద్దరి మధ్య బాగుంటుంది సంబంధం. ఎందుకు? ఒక మాట చదవండి, మీకు అర్థమవుతుంది ఎందుకు. చూడండి ఒకసారి, యెషయా గ్రంథము 46వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథము 46వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథము 46వ అధ్యాయం 4వ వచనం. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. దేవుడు తప్ప ఈ భూమి మీద ఉన్న ఏ మనిషి కూడా దేవుడు ప్రేమించినంతగా ప్రేమించడు. ప్రేమించడమ్మా, ప్రేమించడం. ఆయన ముసలితనమందు తన చేతులతో ఎత్తుకొని ప్రేమించే దేవుడంట. ఏదో ఒక సందర్భాన నీ సొంత కూతురైనా, కొడుకైనా, భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, ఎవరైనా, నువ్వు ఎంత ప్రేమించిన వాళ్ళైనా నిన్ను ఇసుక్కునే పరిస్థితి ఉంటుంది.
పనుకునేటప్పుడు ముసలోళ్ళు ఎవరెవరితో పడుకుంటారమ్మా? 10 మంది ఉంటారు వాళ్ళు కూడా తోడు. రోగులై మంచాన పడిన వాళ్ళకి ఎంతమంది తోడుంటది? మీరెక్కడ పెట్టావు నీ ప్రేమ? మరి వాళ్ళందరినీ ప్రేమించో ఈ దేవుడిని వదిలేసి, సృష్టికర్తను వదిలేసి, నీ కోసం రక్తం కార్చినోడు, నీ కోసం ప్రాణం పెట్టినోడిని వదిలేసి, మా ఆయన, నా భార్య, నా పిల్లలు, నా ఉద్యోగం, నా చదువు, నా డబ్బు, నా శరీరం అన్నావు. మూలానికి దోశారు వీళ్ళందరూ మంచం మీదకి. జీవితం అంతా వాళ్ళ కోసం గడుపుతావు. నేననేది తల్లిదండ్రులను ప్రేమించొద్దు, భార్య బిడ్డలను ప్రేమించొద్దు, స్నేహితులను ప్రేమించొద్దు అని కాదు. దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తే, దేవుడికి చెందాల్సిన ఆ ప్రేమను వాళ్ళకు చెల్లిస్తే, దేవుడికి ప్రేమించాల్సిన ఆ కాలాన్ని వాళ్ళకిస్తే వచ్చే నష్టం ఇది. నువ్వు ఒంటరైనప్పుడు ముసలోడవై మంచాన పడినప్పుడు నీ కొడుకు, నీ కూతురు, నీ తండ్రి, నీ తల్లి, నీ పిల్లలు, నీ ఆస్తి, నీ డబ్బు నీతో మాట్లాడుతుందా? ఒంటరైపోతావు. ఇప్పుడు ఏదైతే ఎగిరావో, బలం ఉండగా, చూపు ఉండగా, అన్నీ ఉండగా, వయస్సు ఉండగా, నా వాళ్ళు నేను కోరుకుంటున్నా అంటావే, వాళ్ళే నీకు బాగలేనప్పుడు మంచాన మూలన పడేసి నీతో మాట్లాడరు. తిరిగి ఒంటరిగా ప్రారంభమైన ఆ జీవితం తిరిగి ఒంటరైపోద్ది. జాగ్రత్త విను. నువ్వు దేవుని ప్రేమను విడిచిపెట్టి దేవుడికి పెట్టాల్సిన ప్రేమ అంతా వీళ్ళ మీద పెట్టావే, వీళ్ళందరూ నీకు ఇచ్చే ప్రతిఫలం ఏంటో తెలుసా? మంచం, మూలాన మంచం. మూలాన మంచం ఇసిరేస్తారట అంతే, ప్లేటు తినంటారు. నువ్వు 1, 2 మంచాన కూర్చునేటప్పుడు ముక్కు మూసుకుంటారు, అసహించుకుంటారు. కారణం, ఇప్పుడు నువ్వు వాళ్ళకి ఉపయోగపడడంలా, ఇప్పుడు వాళ్ళకి నువ్వు ఉపయోగపడడంలా. నిన్నెంత పొగిడారో, నిన్నెంత ప్రేమించారో, నువ్వెంత ప్రేమించావు, నువ్వెంత చేసావు, కానీ ఒక స్టేజ్ వచ్చేసేసరికి అదంతా వెళ్ళిపోద్ది. కారణం ఏంటంటే ఆ ప్రేమలన్నీ కూడా స్వార్థపూరితమైన ప్రేమలు, అవకాశవాద ప్రేమలు. అవన్నీ కూడా నీ శరీరం బాగుంటే ఒకడు కోరుకుంటాడు, నీ దగ్గర డబ్బు ఉంటే ఒకడు నీతో ఉంటాడు, నీ అవసరం ఉంటే ఒకళ్ళు నీతో ఉంటారు. కానీ యేసు ప్రభు నీతో ఎందుకున్నాడు? నీతో ఎందుకు ఉంటానంటున్నాడో తెలుసా? ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి. ఆయన ప్రేమలో స్వార్థం లేదు, ఆయన ప్రేమలో ఏ మోసం లేదు. ఆయన ముదిమి వచ్చే వరకు ప్రేమించును, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాడు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషి కూడా దేవుణ్ణి ప్రేమను కానీ మనిషి మీదకి పోనిస్తే, ఇదిగో ఒంటరైపోయి అప్పుడు దేవా అంటుంటావు. ఇదే మాట మొట్టమొదటి రోజు నుంచి అంటూ వచ్చుంటే, ఇదే ప్రేమ మొట్టమొదటి రోజు నుంచి చనిపోయే చివరి రోజు వరకు యేసు ప్రభు మీద, దేవుడి మీద ఉంటే అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఎవరు నిన్ను మంచాన నెట్టినా, నీకు అనారోగ్యం వచ్చినా, ఏమొచ్చినా ఒకటే మాట, నా దేవుడు నాకున్నాడు, నన్ను ప్రేమించే దేవుడు నాకున్నాడు. దయచేసి మీ ప్రేమను, దేవుడికి చెందాల్సిన ప్రేమను మనిషి మీదో, డబ్బు మీదో, ఇంకో దాని మీద పెడితే చివరి రోజు నువ్వు ఒంటరోడైపోయి వీళ్ళందరూ విడిపోతారు కాబట్టి, వీళ్ళందరూ వెళ్ళిపోతారు కాబట్టి, వీళ్ళందరూ శాశ్వతంగా ఉండరు కాబట్టి, నువ్వు ఒంటరిగా మిగిలినప్పుడు నువ్వు దేన్ని ప్రేమించావో ఆ ప్రేమించిన దానికోసం నీ కాలం అంతా వృధా చేసుకున్న తర్వాత దేవుడి వైపు తిరిగినప్పుడు నీకు వచ్చేది ఏంటో ఒకసారి ఆలోచించు. అదే మొట్టమొదటి రోజు నుంచి దేవుడితోనే స్నేహం ఉంటే, దేవుడితోనే ప్రేమ ఉంటే, దేవుడితోనే నడుస్తూ ఉంటే, దేవుడికి ఇవ్వాల్సినంత ప్రేమే దేవుడితో పాటు ఉంటే ప్రతిరోజు మనశ్శాంతి ఉంటుంది. అమ్మా, కనుక ప్రసంగి గ్రంథంలో మనం చూస్తే, చూడండి ఒకసారి 12వ అధ్యాయం వచ్చేసేయండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 1 నుంచి చదువుమా. దుర్దినములు రాకముందే
ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే. ఎక్కడ సంతోషం లేదని? దుర్దినములు రాకముందే అంటున్నాడు తెలుసా? మనం దేవుణ్ణి ప్రేమించాల్సిన ప్రేమను మనుషుల మీదకి నెట్టేసి, దాని మీదకి దేని మీదకి నెట్టేసిన తర్వాత, దేవుణ్ణి విడిచిపెట్టిన తర్వాత, ఇష్టానుసారంగా బతకడం మొదలుపెట్టిన తర్వాత, వాటి యొక్క ప్రతిఫలాలన్నీ మనకు తగులుకొని, ముసలితనం వచ్చి, బలం ఉడిగిపోయి, ఒంటరైపోయిన తర్వాత, తిన్న అరగడం లేదని బాధపడేటప్పుడు, ఎవరు నన్ను పట్టించుకోలేదని బాధపడేటప్పుడు నీ పరిస్థితి ఏంటి? అందుకే ఆ దినములు రాకముందే, నీ ముసలితనం రాకముందే, నువ్వు మంచం మీద పడకముందే, మనుషులు నిన్ను అసహించుకొనకముందే, నువ్వు ప్రేమ దోమ అది ఇదని చెప్పి మనుషులు వెనకాల తిరుగుతున్న ఆ తిరిగి వాళ్ళు నిన్ను మోసం చేస్తారు, వాళ్ళని విడిచిపెట్టేస్తారు, అప్పుడు నువ్వు బాధపడతావు. ఆ పరిస్థితి రాకముందే, దుర్దినములు రాకముందే, తేజస్సుకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణ. నీ తల్లి గర్భములో మాట్లాడాడే నీ దేవుడు. నిన్ను నీ తల్లి గర్భంలో నిర్మించాడే నీ దేవుడు. నిన్ను తన అపారమైన ప్రేమతో ప్రేమించాడే ఆ దేవుణ్ణి ఎప్పుడూ మర్చిపోవద్దు అంటున్నాడు. ఆయన్ను ప్రేమించవలసిన ప్రేమను తగ్గించుకోవద్దు, మనుషుల మీద పెట్టుకోవద్దు, ఇంకో దాని మీద పెట్టుకోవద్దు అంటున్నాడు. జీవిత సత్యం ఇదే. జీవిత సత్యం ఇదే. ఒకరోజు మనం ముసలోళ్ళు అయిపోతాం. ఆ నోవాహును చూడండి, తల్లి గర్భంలోంచి పుట్టాడు, తండ్రి ఉన్నారు, తల్లి ఉన్నారు, బంధుమిత్రులు అందరూ ఉన్నారు, ఇప్పుడు ఒంటరి అయ్యాడు. ఆ మార్తమ్మను చూడండి, కొడుకుల్ని కన్నది, ఒంటరిగా ఎప్పుడు వెళ్ళినా కూడా ఆమె ఒంటరిగా మంచం మీద కనపడుతుంటుంది. అందరూ ఉన్నారు, మరి ఉండడానికి ఉన్నారు. కొడుకు లేరా? ఉన్నారు. కోడలు లేరా? ఉన్నారు. మనవలు మనవరాలు లేరా? ఉన్నారు. ఎప్పుడు చూసినా ఒంటరిగా మంచం, ఆమెతో కూర్చొని 10 నిమిషాలు మాట్లాడే నాథుడు లేడు లోకంలో. ఇల్లుందా? ఉంది. ఫ్యాన్ ఉందా? ఉంది. బీరువా ఉందా? ఉంది. మంచం ఉందా? ఉంది. డబ్బులు ఉన్నాయా? ఉన్నాయి. అన్నం ఉందా? ఉంది. మాట్లాడే దిక్కులేడు. 10 నిమిషాలు మార్తమ్మతో కూర్చొని, నోవాహుతో కూర్చొని మాట్లాడే ఎవడున్నాడండి ఇక్కడ భూమి మీద? ఆయన అడుగు, నోవాహుని అడుగు. ఏమో నోవాహు, 10 నిమిషాలు నీతో కూర్చొని మాట్లాడడానికి ఎవరైనా ఇష్టపడుతున్నారయ్యా? ఇదే మనుషుల ప్రేమ. కనుక ఆ స్థితి రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోమని ఎందుకు అంటున్నాడంటే, బిడ్డ, తల్లి గర్భంలో నీతో మొట్టమొదటిగా పరిచయం అయ్యింది, ప్రేమించింది ఆయనేరా. ఆయనతో నన్ను ఉండు, ఆయన వదలవాక, ఆయన్ని ప్రేమించు. ఆ ప్రేమ నీలో కొనసాగిందనుకో, ముసలితనం వరకు ప్రతిరోజు ఆయనతో మాట్లాడొచ్చు, ప్రతిరోజు ఆయనతో ఉండొచ్చు, ప్రతిరోజు నీతో ఆయనతో నువ్వు. సూపర్. దేవుడు వెళ్ళిపోతాడా? దేవుడు నాశనం అయిపోతాడా? దేవుడు దూరం అయిపోతాడా? దేవుడు చనిపోతాడా? కానీ నువ్వు ప్రేమిస్తే మనిషి, నువ్వు ప్రేమించే డబ్బు, నువ్వు ప్రేమించే నీ శరీరం ఒక రోజున పాడైపోద్ది. అందుకే అంటున్నాడు ప్రభు, మొదటి ప్రేమను ఇంకొకరికి ఇవ్వద్దు. మనం దేవుడితో మాత్రమే ఉంటే, దేవుడితో స్నేహం చేస్తుంటే, దేవుడితో మాట్లాడుతుంటే, దేవుడితో ప్రార్థనలో ఉంటే, అప్పుడు మన మనసుకుల్లా మనశ్శాంతి ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చిందనుకో, ప్రార్థనా గదిలోకి వెళ్ళిపోతాం, మోకరిచ్చి, ప్రభువా ఈ సమస్య వచ్చిందని చెప్పుకోవడానికి మనకంటూ దేవుడు ఉంటాడు. చెప్పుకోవడానికి మనకంటూ దేవుడు ఉంటాడు. నువ్వు దేవుని మీద ఉన్న ప్రేమను ఇంకొక మనిషి మీదకి తీసుకెళ్ళావు అనుకో, వాడు మోసం చేసి వెళ్ళిపోయినాక చెప్పుకోవడానికి నీకు ఎవడుంటాడు? కొడుకుని నమ్ముకోబాక, కూతుర్ని నమ్ముకోబాక, తండ్రిని నమ్ముకోబాక, తల్లిని నమ్ముకోబాక, భార్యను నమ్ముకోబాక, నీ బలాన్ని నమ్ముకోబాక. అవన్నీ వెళ్ళిపోతాయి. ఒక రోజున ఒంటరిగా ప్రారంభమైన ఈ జీవితం ఒంటరిగానే ముగుస్తుంది.
వచ్చేసాయి, పిచ్చిలోంచి వచ్చేసాయి, బయటకు వచ్చేసాయి. ఇదిగో జీవిత సత్యం దేవుడు తెలియచేస్తున్నాడు. నరులారా తిరిగి రండి అని ఆయన పిలిచే టైం ఉంటుంది ప్రతి మనిషిని ఒకరోజు దేవుడు పిలుస్తాడు. ప్రతి మనిషిని దేవుడు ఒకరోజు పిలుస్తాడు. ఆయన పిలిచినప్పుడు నీ చదువు, నీ ఉద్యోగం, నీ డబ్బు, నీ బడ్ని, నీ ఇల్లు విడిచిపెట్టి, నీ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలంతే. ఆయన ముందు నించొని ఆయన నిన్ను అడుగుతాడు, నేను నిన్ను ఎంతగా ప్రేమించాను, నన్ను ఎందుకు నువ్వు ప్రేమించలేకపోయావు? మొదటి ప్రేమ ఏది మొదటి ప్రేమ? నేను నిన్ను ప్రేమించిన మొదటి ప్రేమ. నేను మొదటి వాడిని కదా నిన్ను ప్రేమించిన వారిలో. ఆయన అడిగినప్పుడు జవాబు చెప్పుకోవడానికి మనకేం ఉండదండి. గుర్తుపెట్టుకోండి, ఈ పాఠం మీ మనసులోకి కానీ వెళ్తే, ఈ పాఠం మీకు అర్థమైతే, పరిశుద్ధాత్ముడు మీకు అర్థమయ్యేటట్టు కానీ చేస్తే, మీరు దానికి అనుకూలంగా ఉంటే కళ్ళు తెరుచుకుంటారు. కళ్ళు తెరుచుకొని అవును కదా, ఎవరిని చూసినా కూడా ఎన్ని రోజులు ఉంటారు వీళ్ళు నాతో. నేను ఒకరోజు ముసలోడైపోయి మంచాన పడేటప్పుడు నేను మంచంలో బాధపడేటప్పుడు వీళ్ళందరూ నా పక్కన కూర్చొని నన్ను ఓదార్చడానికి ఉండరు కదా. ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. ఉంటారమ్మా. నువ్వు ఒక్కడే మూలుగుతూ దగ్గుతూ ఆ మంచం నువ్వు అంతే. అందుకే ప్రభు అంటున్నాడు, దుర్దినములు రాకముందే నీ సృష్టికర్త అయిన యెహోవాను బాల్య దినములు ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటే అర్థం ఏంటంటే, ఆయన్ని ప్రేమించే ప్రేమను ఎవరికి కూడా ఒక్క నిమిషం ఇవ్వబాక. దెబ్బతినేస్తావు. తర్వాత మూలన మంచాన పడి ఆయన వైపే ఆయన వైపే చూస్తూ అయ్యా అయ్యా అంటావు. ఆ అయ్యా ఏదో మొదటి రోజు నుంచి ఉండుంటే, ఆ ప్రేమ ఏదో నా వైపు చూడనే ప్రార్థన ఏదో మొదటి రోజున ఉంటే ఆ బాధలు ఉండవు. పౌలు మహనీయుడు అందుకే పెళ్లి చేసుకోవాలా. పెళ్లి చేసుకోవడం తప్పని నేను అనడం లేదు. ఈ జంజాటం అంతా ఉంటుంది, ఈ లాగుడంతా ఉంటుంది. నేను చెప్పేది మీకు క్లియర్ అర్థమవుతుంది అనుకుంటా. ఉందా మీకు లాగుడు ఉందా లేదా? జంజాటం ఉందా? ఈ బాధలు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? కారణం ఏంటి? వెనకాల భోగిలు తగిలించుకున్నాం మనం. ఎక్కువగా దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించేసాం. దేవుణ్ణి ప్రేమించాల్సిన ఆ ప్రేమను, ఆ సమయాన్నంతా మనుషులకి, మిగతా వాటికి ఇచ్చేసి చివరిలో దెబ్బతిని ఆయన వైపు తిరుగు చూడడం కంటే, మాట చెప్పి ముగిచ్చేస్తాను. ఒకటే గుర్తుపెట్టుకోండి. చదవదాం, ఆ మాట చదివి ముగిచ్చేసుకుందాం. మొదటి కొరింథీ 7వ అధ్యాయము 29-31 చదవండి. మొదటి కొరింథీ కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 29 చదువుదామా. 29. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, అంటే పౌలు గారు చెప్తున్నారు, పెళ్లి కాని పౌలు, పెళ్ళొద్దనుకున్న పౌలు చెప్పున్నది ఏమనగా, కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు ఎలాగమ్మా? భార్యలు లేనట్టు. చూసారా? భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఎలా అనగా ఈ లోకపు నటన గతించుచున్నది. 32. మీరు చింత లేని వారై ఉండవలెనని కోరుచున్నాను. చాలు, వినండి బాగా. నీ జీవితంలో మనశ్శాంతి ఉండాలంటే దేవుడు ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఏం రాబిచ్చాడు అంటే, పౌలు గారి ద్వారా చూడండి ఒకసారి. ఎవరికైనా భార్య ఉందనుకో, అబ్బో నా భార్య అనుకోవాక, దెబ్బతింటావు. భర్త ఉన్నాడు, నా భర్తే అనుకోని సర్వస్వం అనుకోవాక, నా పిల్లలు అనుకోవాక, దెబ్బతింటావు అంటున్నాడు. భార్యలు ఉన్నవారు భార్య లేనట్టును, భర్తలు ఉన్నవారు భర్త లేనట్టును,
డబ్బు ఉన్నారు, డబ్బు లేనట్టును, లేనట్టు 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 ఉంటే నీకు మనశ్శాంతి ఉంటుంది. లేదనుకో చిక్కుకుంటావు వాళ్ళల్లో. నీ మనశ్శాంతిని చూడండి, ఒకసారి బాగా ఆలోచించండి. దేవుడు దేవుడు నిన్ను ఎప్పుడన్నా మోసం చేశాడా? దేవుడి వల్ల నువ్వు ఎప్పుడన్నా బాధపడ్డావా? దేవుడి వలన నువ్వు ఎప్పుడన్నా గాయపడ్డావా? దేవుడు ఎప్పుడు అట్లా చేయడు. కానీ దేవుడు మాట విని దేవుని ప్రేమించడం మానేసి ఆ ప్రేమను తీసుకెళ్లి మనుషుల దగ్గర పెట్టినప్పుడు ఎన్ని దెబ్బలు తిన్నావో, ఎన్ని నిందలు పడ్డావో, ఎన్ని గాయాలు పడ్డావో. అవునా? దేవుణ్ణి ప్రేమించాల్సిన ఆ ప్రేమను తీసుకెళ్లి మనుషుల మీద పెట్టినప్పుడు ఆ మనుషులు నీకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏంటో తెలుసా? నిన్ను నిందించడం, నిన్ను అవమానపరచడం, నిన్ను కొట్టడం, నిన్ను తిట్టడం. దీనికోసమైనా నువ్వు పరిగెత్తింది, దేవుని వదిలేసి పరిగెత్తింది. సత్యం చెప్తున్నాడు. వీళ్ళే నా వాళ్ళు, వాళ్ళే నా వాళ్ళు, అదే నాది అనుకోబాక. నీకు మనశ్శాంతి పోద్ది. నీ మైండ్ అంతా మనిషి మీద, డబ్బు మీద, శరీరం మీద పెట్టావనుకో మనశ్శాంతే ఉండదు అసలు. మనుషులు ఎలాగెలాగో ప్రవర్తిస్తారు. నీ శరీర పరిస్థితులు ఎలాగెలాగో మారిపోద్ది. ఒకటే గుర్తుపెట్టుకో అంటున్నాడు దేవుడు. ఏంటంటే, అందరికంటే నన్ను ప్రేమించు, నాతోనే ఉండు, నాతో స్నేహం చేయి అంటున్నాడు. ఈ మాట చదువుకొని ముగిచ్చేద్దాం. 1 యోహాను 1:3. 1 యోహాను 1:3. యోహాను రాసిన మొదటి పత్రిక 1:3. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు విన్నదాన్ని మీకును తెలియచేయుచున్నాం. మన సహవాసం అయితే, మన ఫ్రెండ్షిప్ అయితే, మన ప్రేమ అయితే, మనం కాలం గడపడం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉండాలి. నీ ఫ్రెండ్ ఎవరంటే యేసు ప్రభు అనాలి. నీ లవర్ ఎవరంటే యేసు ప్రభు అనాలి. నీ తండ్రి అంటే ఎవరంటే యేసు ప్రభు అనాలమ్మా. నువ్వు ఎవరితో ఎక్కువగా ఉంటావంటే యేసు ప్రభుతో, వాక్యంతో, ప్రార్థనలో ఉంటాననాలి. లేదనుకో దెబ్బతింటావు. కొట్టేస్తారు మనుషులు, నిన్ను ఖచ్చితంగా దెబ్బ కొడతారు. ఓకే? కనుక ప్రేమని దేవుని బిడ్డలారా, ప్రేమను, దేవుణ్ణి ప్రేమించాల్సిన ఆ ప్రేమను మనుషుల మీదకు పెట్టబాకండి. మనుషుల్ని నమ్ముకోవద్దు, మనుషుల్ని వెంబడించొద్దు, మనుషుల మీద ఆధారపడద్దు, మనుషుల ఆకర్షణకు లోనవద్దు. ఒక రోజున మంచాన నిన్ను ఒంటరిగా విడిచిపెడతారు. దేవుడు ఒక్కడే నీతో శాశ్వతంగా ఉండేవాడు. నువ్వు ఆయన్ని ప్రేమించావనుకో దెబ్బతిన్నావు. నువ్వు ఆయనతో స్నేహం చేస్తున్నావు, కాలం గడుపుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, వాక్యం చదువుతున్నావు అనుకో, నీ జీవితం చాలా బాగా ఉంటుంది. తల్లి గర్భంలో వచ్చి బయటకు వచ్చినప్పుడు ఎట్టుంటావు అట్టాగే ఉంటావు సరిపోయే రోజు కూడా. నాకు దేవుడు, నేను దేవునికి. ఓకే? కాబట్టి ఏం చదివా ఇందాక కొరంథీ పత్రికలో, నీ పిల్లలు ఉన్నారనుకో లేనట్టుగా ఉండు, భర్త ఉన్నాడు అనుకో లేనట్టుగా ఉండు, భార్య ఉందనుకో లేనట్టుగా ఉండు, డబ్బులు ఉన్నాయనుకో లేనట్టుగా ఉండు. ఎందుకు? అవన్నీ వదిలేస్తావు. వాటి వలన నీ మనస్సు చెడిపోయే అవకాశం ఉంది. అమ్మో, నా తల్లిదండ్రులు నేను విడిచిపోవాలి. అమ్మో, నా యొక్క బంధుమిత్రులు, నా భార్యను, నా భర్తను, నా పిల్లలను, నా ఇంటిని, నా ఆస్తిని విడిచెళ్ళిపోవాలన్న మనోవేదనతో చచ్చిపోతావు ప్రతిరోజు. నీకు మనశ్శాంతి లేకుండా ఉండడానికి కారణం వీటిని హత్తుక్కోవడం, వాటేసుకోవడమే. అందుకే దేవుడు అంటున్నాడు, లేనట్టుగా ఉండు అంటే అర్థం ఏంటి? ఒకరోజు వీళ్ళందరూ పోతారు ఒకరోజు. అప్పుడు ఏముంటుంది? మనశ్శాంతిగా ఉంటుంది.
నాకెవరు లేరు, నేను ఒక్కడే దేవుడు నేను అనుకున్నావు అనుకో, హ్యాపీ. నిజమే అండి, నిజమే ప్రేమ. చాలా దేవుడి కంటే ఎక్కువగా అమ్మని ప్రేమించిన, తండ్రిని ప్రేమించిన, భార్యని, భర్తని, ఎవరిని ప్రేమించిన, ఏదైనా వాళ్ళను మనం విడిచే సందర్భం, వాళ్ళు మనల్ని విడిచే సందర్భం వచ్చినప్పుడు మనస్సు పిచ్చోళ్ళు అయిపోతారు. చాలా మంది పిచ్చోళ్ళు ఎందుకు అయ్యారు తెలుసా? అందుకే విడవలేక అన్నమాట. అయ్యో దూరం అయిపోతున్నారని. ఏమీ లేనట్టుగా దేవుడు ఒక్కడే ఉన్నట్టుగా ఉన్నావు అనుకో, సూపర్ జీవితం అంతే. నీకు ఏ బాధ అసలు బీపీ రాదు. అర్థమవుతుందా? బీపీ రాదు నీకు. నీ మనసుకి ఏమి టెన్షన్లు ఉండవు. మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్ల మీద ఇల్లు వేసుకొని ఉంటారే, వాళ్ళని వెళ్ళి అడగండి, అయ్యా నీకు ఒక 2 స్టేర్ల బిల్డింగ్ కట్టుకోవాలన్న ఆలోచన ఏమి లేదా అని అడగండి ఒకసారి. లేనిపోని అన్నీ పెట్టుకొని, టెన్షన్ పెట్టుకొని, రోగాలు పాలైపోయి, మనుషులతో గొడవపడి, మనశ్శాంతి లేకుండా జీవితం పాడు చేసుకోవడం కంటే, దేవా నువ్వుంటే నాకు చాలు.